ఎప్పుడంటే బిగినింగ్ సమంత రిజెక్ట్ చేశాను నేను. వద్దనుకున్నా. ఓకే, వద్దనుకున్నాను. ఎవరు అనుకున్నారు ఫస్ట్? ఎవరిని కాదు, వేరే చూద్దాం, ఎవరో కొత్త అమ్మాయికి వెళ్దాం అనుకున్నా. ఓకే ఓకే, వద్దనుకోవడం మీన్స్ ఎవరో చెప్తేనే కదా వద్దనేది. ఎవరు ఎవరు అలాని కాదు, నేను ఓకే ఇద్దరు స్టార్ని సెట్లో మెయింటైన్ చేయలేమో అనుకున్నా. ఓకే, ఒకరు చరణ్ సమంత, నేను ఎప్పుడు ఆ సెట్లో రాసి డైలాగ్ రాసే బాబుతో నేను రాస్తూ ఇద్దరిని వెయిటింగ్లో ఉంచి, ఓకే అంటే ఇద్దరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకుని లేదు కొంచెం లేట్ అయింది అని ఇద్దరికి చెప్పుకునేమో ఒక్క స్టార్ చాలు. అఫ్కోర్స్ చరణ్ ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ డౌన్ టు ఎర్త్, నన్ను ఎప్పుడు ఇట్లా ఎవరు ఇద్దరు కూడా సమంత కానీ వచ్చే తెలిసింది వాళ్ళంతా మామూలు జూనియర్ ఆర్టిస్టుల కన్నా ఎంత ఈజీగా డీల్ చేయొచ్చు వాళ్ళని, వాళ్ళంతా స్వీట్ అనే విషయం నాకు ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, ముందు తెలియదు కదా. అందుకు టెన్షన్ పడ్డాను, అప్పుడు ఇద్దరు స్టార్స్ వద్దు, నాకు ఒక్క స్టార్ చాలని. అలా అనుకున్నందుకు గాను సమంత ప్రతిసారి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫటాఫట కొట్టినట్టు అయింది. అంటే తను వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే బాగా చెల్లెని కొట్టినట్టు అయింది అనమాట. అంటే తను చేసే ప్రతి పర్ఫార్మెన్స్ ప్రతి ఎక్స్ప్రెషన్ నన్ను కొట్టినట్టే.